మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 9th సంబంధించి గ్రామర్ పార్ట్ చూద్దాము. ఓకే, మనకు టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఏదైతే ఇచ్చారో న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి అదంతా గ్రామర్ పార్ట్ చూద్దామండి. మనకి ఇక్కడ ఆకారాది పట్టికాలు ఇచ్చారు అర్థాలకు సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మనకు తెలిసినటివి ఏం అవసరం లేదు. ఇక్కడ తెలియనాటివన్నీ మీకు ఇక్కడ కొంచెం కష్టంగా ఉండేటివన్నీ డైలీ యూజ్ చేయనాటివన్నీ మనకి ఇక్కడ ఎల్లో కలర్లో చేసినాం కదా, ఇవి చూసుకుంటే మనకు సరిపోతుంది. ఇవన్నీ ఇలా మామూలుగా ఉండేటివన్నీ మీరు ఇట్లాగా పెట్టేయగలుగుతారు. అందరి డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటివి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. 3rd నుంచి 7th వరకు ఆల్రెడీ అన్ని క్లాసెస్ కంప్లీట్ చేస్తున్నామండి యూట్యూబ్లో ఫ్రీగానే. చూడండి. అర్థాలు 9th తెలుగు అర్థాలు చూసినట్టయితే ఫస్ట్ వన్ అంకం అండి. అంకం అంటే ఏంటంటే ఓడి. యాక్చువల్లీ మనకు లెసన్స్ కానీ చెప్పుకున్నామంటే లెసన్స్లోనే మీకు కవర్ అయిపోతాయి ఆల్మోస్ట్ అన్ని మీనింగ్స్. ఇక్కడ మనకి ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్ బిట్స్ అనేటివి చూసేస్తున్నాము. ఇక్కడ మీనింగ్స్ గ్రామర్ పార్ట్ అనేది. అంకం అంటే మనకు ఒడి అని చెప్పి, అఖండం అంటే విశాలమైన సమస్తము, అగ్రతాంబూలం అంటే తొలి ప్రాధాన్యత, అధిరోహించడం అంటే ఎక్కడము. ఓకే, ఇవన్నీ మనకు తెలిసినటివి. అన్వయం అండి. అన్వయం చూడండి. అన్వయం అంటే వంశం అనే మీనింగ్తో వస్తుంది. ఓకే, అన్వేషణ అంటే వెతకడము, అన్యాపదేశం అంటే పరోక్ష ప్రస్తావన, అన్యాపదేశం అంటే పరోక్ష ప్రస్తావన చూసుకోవాలి. అప్రమత్తత జాగృతితో ఉండడము, అంబకము బాణము, అంబరము ఆకాశము, అంబకం వేరు అంబరం వేరు చూసుకోవాలి. కమ్ము ఇక్కడ రమ్ము. ఓకే, అంబకం అంటే బాణము, అంబరం అంటే మనకు తెలిసిందే ఆకాశం అని చెప్పి. అభోంగణం
అభోంగనం, ఓకే, ఆకాశము. ఇక్కడ మనకు అంబరం అన్న అభోంగనం అన్న ఆకాశమే. అమృతం, చావు లేకుండా చేసేటువంటి పానీయము. అరాలము, పంపులు తిరిగినటువంటి బాణము. అరాలము, ఓకే, రెండో కాదు ఫస్ట్ అని అండి. అరాలము, ఓకే, వంపులు తిరిగినటువంటి బాణము. ఇక్కడ మనం చూసుకోవాలి డిఫరెన్స్ అనేది. అంబకం అంటే బాణము, అరాలము అంటే వంపులు తిరిగినటువంటి బాణము. అరుగు, వెళ్ళు పోవు, ఓకే, వెళ్ళు పోవు అని మీనింగ్ వస్తుంది, అరుగు. నెక్స్ట్ అర్పణ అంటే సమర్పించడం తెలిసిందే. అలరు అంటే ప్రకాశించు. ఇలా తెలిసిన వర్డ్స్ చూసుకోకుండా మీరు తెలియని వర్డ్స్ ఏమైతే ఉంటాయో ఇలా టిక్కులు కొట్టుకొని పెట్టుకోండి, మీకు మీ దగ్గర బుక్ ఉన్నా కదా. సో నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు ఓన్లీ తెలియనాటి రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, స్పీడ్గా అయిపోతుంది. అవజ్ఞ అంటే తిరస్కారము, అవమానము. అవజ్ఞ అంటే, ఓకే, అవధానం అంటే ఏకాగ్రత. అస్తిత్వం అంటే ఉనికి. అస్పృశ్యత అంటే అంటరానితనము. నెక్స్ట్ రెండో ఆత చూద్దాము. ఆకరము అంటే నిలయము, సమూహము. ఓకే, మనకు ఫస్ట్ లెసన్లోనే రావడం జరుగుతుంది. ఆకరము అంటే నిలయము, సమూహము. ఆచార్యుడు, బోధించేవాడు. ఆతపం అంటే వేడి, ఓకే, తపం అంటేనే ఆటోమేటిక్గా వేడి వస్తుంది. ఆతపం అంటే వేడి. ఆత్మకథ తన గురించి తను చెప్పుకోవడము. ఆదరం అంటే ఆదరించడం, గౌరవించడం అనే మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఆద్యంతం. ఆద్యంతం అంటే ఇక్కడ ఆది అంతం. చూడండి ఇక్కడ మనకు పేర్లోనే ఉంది, మొదటి నుంచి చివరి వరకు. ఆది అంతం, మొదటి నుంచి చివరి వరకు. ఆపద అంటే కష్టము, ప్రమాదము. ఆర్ద్రత అంటే తడి, మెత్తని. ఆలంబన అంటే ఆధారము. ఆలంబన అంటే ఆధారము. హాస్యం అంటే ముఖం, అందుకే మనం పంచాస్యం అంటాం, అంటే 5 ముఖాలు కలిగినది, సింహము అని చెప్పి. సో హాస్యం అంటే ఏంటి, ముఖం. ఆజ్ఞ అంటే ఆదేశము, ఉత్తర్వు. ఇందీవరము, నల్ల కలువ. చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇందీవరము అంటే నల్ల కలువ. ఇనుడు అంటే సూర్యుడు. ఉడాయించడము అంటే పారిపోవడము. ఉడులు అంటే చుక్కలు అండి, చుక్కలు. ఉడులు అంటే చుక్కలు, ఉడాయించడం, పారిపోవడం. ఇందీవరం చూసుకోవాలి, నల్ల కలువ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని మాత్రము అడుగుతారు కంపల్సరీ. లాస్ట్ టెట్కి కనుక 8కి సంబంధించి లాస్ట్ పేజ్ నుంచి 2 బిట్స్ డైరెక్ట్గా రావడం జరిగింది. సో లాస్ట్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, వాటిల్లోంచి ఎక్కువ అడుగుతారు. ఉత్తరం, జాబు. ఉత్సాహం అంటే పూనిక, భలే ఉత్సాహంగా ఉన్నావే అంటాం కదా, అలాంటప్పుడు భలే పూనికగా ఉన్నావే అని కూడా వాడచ్చు మనం ఇక్కడ. ఉత్కృష్టమైన అంటే శ్రేష్టమైనది. ఉడ్డందులు, ఆరితేరిన వారు. ఉడ్డందులు అంటే ఆరితేరిన వారు, ఒక విద్యలో ఏమన్నా బాగా నైపుణ్యం చూపించారంటే అలాగా యూజ్ చేస్తాం. ఉపద్రవం అంటే ప్రమాదం. ఉల్లసిల్లు అంటే ప్రకాశించు. ఊని అంటే పూని, ఆనించి. పూని, ఆనించి అనే మీనింగ్లో వాడతాం, ఊని, ఓకే. ఎరుక అంటే పరిచయము. ఎలగోలు అంటే మొట్టమొదటి. ఎలగోలు మొట్టమొదటి. మనం చూసుకోవాలి కొత్త పదాలు 1కి 2 సార్లు రివిజన్ చేసుకోవాలి. ఒరులు అంటే ఇతరులు తెలిసిందే. ఓగము అంటే నీటి ప్రవాహము. ఓగము అంటే నీటి ప్రవాహము. ఔన్నత్యము, గొప్పతనము. కదలి అంటే అరటి పండు. ఇక్కడ లీ అనేది ఈ కాదు, ఇక్కడ లీ కూడా చూసుకోవాలి, ఏ లీ ఇచ్చారనేది కూడా. కదలి అంటే అరటి. కపటం, మోసం. కరపత్రం, ప్రకటన పత్రం. కాక, వేడి. కానుక, బహుమతి. కించపరచు అంటే చులకన చేయు. కుటిల అంటే వంకర, దురాలోచన. కుటిల అంటే కుటిలత్వం అంటే ఏంటి, చెడు అని చెప్పి వస్తుంది, ఓకే. ఆ విధంగానే కుటిల అంటే దురాలోచన. కుటిల అంటే వంకర, అంటే వంకర బుద్ధి అని కూడా అంటాం కదా, చెడ్డగా ఆలోచించే వాళ్ళని. నెక్స్ట్ అలాగా. కులాలుడు అంటే కుమ్మరివాడు, కుంభకారుడు అండి. కుమ్మరివాడిని ఏమంటామంటే కులాలుడు అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్, లెసన్స్లో వచ్చున్నది. కృధ అంటే కోపం అండి, ఓకే. మామూలుగా క్రోధం అంటే కోపం అని చెప్తాం, కృధ అన్నా కూడా మనకి ఇక్కడ కోపమే. కృతజ్ఞత, కృతజ్ఞత. చూడండి ఇక్కడ కృతజ్ఞత, కృతజ్ఞత. మీకు స్పెల్లింగ్ కూడా చూడండి, పలికేటప్పుడు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. కృతజ్ఞత అంటే ఏంటంటే చేసిన మేలు మరవకపోవడము, ఓకే. కృతజ్ఞత అంటే ఏంటంటే చేసిన మేలు మర్చిపోవడము, దానికి రివర్స్ కృతజ్ఞత, కృతజ్ఞత. కేదారము అంటే పొలము. ఎర్ర కలువ, ఓకే. ఎర్ర కలువ అంటే కేదారము, పొలము వస్తుంది. నల్ల కలువ అంటే ఇందీరము అండి, చూసుకోవాలి. కేదారము అంటే పొలము అనే రాయచ్చు, ఎర్ర కలువ అనే మీనింగ్లో కూడా వస్తుంది, ఇంపార్టెంట్. క్రేవ అంటే దిక్కు, ఓకే. కైరవము అంటే తెల్ల కలువ. కేదారం అంటే ఎర్ర కలువ. కైరవము అంటే తెల్ల కలువ. ఇందీవనం అంటే నల్ల కలువ. ఇక్కడ చూడండి డిఫరెన్స్. కొల్లలుగా అంటే ఎక్కువగా. కుంచితము అంటే తగ్గిపోవు. కుంభిని అంటే భూమి, నేల. కుంభిని అంటే మనకి ఇక్కడ భూమి, నేల. నెక్స్ట్ ఖగము అంటే పక్షి. గరళం అంటే విషం అండి, ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. గాత్రం దేహం, అవయవం, గొంతు.
గం గుంబ గుంబనంగా అంటే అజ్ఞాతంగా, బయటకు తెలియకుండా గొమ్మగా ఉండు అంటాం కదా. సో డైలీ యూజ్లో మాట్లాడేటువంటి వ్యవహారిక భాషలో మనం ఎక్కువ యూజ్ చేస్తాం చూడండి, గొమ్ముకుండు గుమ్మగుండు అని చెప్పి. సో అలాగ మనకి బయటకు తెలియకుండా అంటే సైలెంట్గా అన్న మీనింగ్లో కూడా వస్తుంది అజ్ఞాతంగా. గోత్సము అంటే పర్వతము, గోత్సము అంటే పర్వతము. గోష్ఠి అంటే సంభాషణము. సో గోష్ఠి సంభాషణము. గోత్సము అంటే పర్వతము, చూసుకోవాలి. పర్వతానికి కొత్త మీనింగ్ వచ్చింది. చనుట అంటే వెళ్ళడము. చటుల అంటే కఠినమైన. చాకచక్యం అంటే ఒడుపు. చింత ఆలోచన. చురకత్తలు పదునైన కథలు. చొరవ చనువు. చౌరస్తా అంటే 4 రోడ్లు కూడలి ఇలా మనకి ఉంటుంది కదా, దీన్ని మనం చౌరస్తా అని చెప్తాము. ఛాయ నీడ. జంకు భయము. జీవన సరణి అంటే జీవన విధానము. జ్యోత్స్న అంటే వెన్నెల రాత్రి వెన్నెల. జీర్ణం అంటే పాతదైన చినిగిన. జీర్ణం అంటే చూడండి పాతదైన చినిగిన అని వస్తుంది, మన జీర్ణక్రియ అని కాదు ఇక్కడ తెలుగులో మీనింగ్. జీర్ణం అంటే ఇది కూడా వస్తుందండి, పాతదైన చినిగిన అని. టక్కరి అంటే మోసకారి. దెండము అంటే హృదయము. తంత్రులు అంటే తీగలు. తథ్యం అంటే తప్పనిసరి, తథ్యము అంటాం కదా, సో తప్పనిసరి లేదా సత్యము, తప్పనిసరి ఖచ్చితంగా అని కూడా వాడుకోవచ్చు. తనరారుచుండట అంటే విజృంభించు ప్రకాశించు. తనరారుచుండట అంటే తపన అంటే ఎక్కువ ఆసక్తి. తరుణం అంటే సమయం, నీ తరుణం వచ్చింది అంటే నీ సమయం వచ్చింది అని మీనింగ్లో వాడతాం. తలవంపులు అంటే నువ్వేంద్ర తలవంపులు తెచ్చావంటాం కదా, సో ఏంటి అవమానం కలిగించావు అన్నట్టు మీనింగ్గా. తల్పం అంటే పరువు, తల్పం అంటే పరువు. తిరస్కారం అంటే వద్దు అండము. తుత్తునియలు అంటే తీవ్రంగా దెబ్బతీయు. తుత్తునియలు అంటే తీవ్రంగా దెబ్బతీయు. త్రుటి అంటే రెప్పపాటు కలబ్బ. త్రుటిలో ప్రమాదం తప్పింది అంటాం కదా, అంటే రెప్పపాటులో ప్రమాదం తప్పింది అని. దారిద్ర్యం పేదరికము. దార్శనికులు అంటే ముందు చూపు గలవారండి, దార్శనికులు అంటే. దివిజులు అంటే దేవతలు. దివి అంటే స్వర్గం కదా, సో అక్కడ ఉండేది ఎవరు, దేవతలు, సో దేవతలు. నెక్స్ట్ దీక్ష పట్టుదల. దేహలి దత్త దీపం అంటే ఏంటంటే వెలుగుతున్నటువంటి దీపం అండి. దేహలి దత్త దీపం అంటే వెలుగుతున్న దీపము. దేహలి దత్త దీపం చూసుకోవాలి, ఇది కూడా కొత్తగా ఉంది. ద్రంష్ట కోర, ఇది కూడా చూసుకోవాలి. దాత్రి అంటే భూమి. ధారణ అంటే ధరించడం. ధ్రువము అంటే స్థిరము. దంష్ట అంటే ఏంటంటే కోర. మనకు లెసన్స్లో వస్తాయి, ఇవన్నీ లెసన్స్లో వచ్చున్నాయి. నాగి అంటే పుట్ట. పాములు ఆభరణాలుగా కలవాడు అనే మీనింగ్లో వాడతాం. నాదుడు అంటే భర్త. నారాచము అంటే బాణం అండి, నారాచము. మనకు పైన కూడా వచ్చింది అంబకము అని, అంబకం అన్న కూడా మనకు బాణమే. ఓకే. నికరము అంటే గుంపు. నిక్కము అంటే నిజము. నిగ్రహించుకొని అదుపులో ఉంచుకోను. నిత్య నూతనం అంటే ఎల్లప్పుడూ కొత్తగా ఉండడం. నినదించడం అంటే బిగ్గరగా చెప్పడం. నినాదం పలుకుతారు కదా, నినాదించుట అంటే ఏంటంటే ర్యాలీస్లో చాలా మంది నినాదాలు చేస్తూ ఉంటాం కదా, అంటే బిగ్గరగా అరచడం అనే మీనింగ్లో వస్తుంది. నిమగ్నం పనిలో లీనమైపోవడము. నిరాఘాటం అంతరాయం లేకుండా. నూలు అంటే తిలలండి, నూలు అంటే తిలలు. నిరాఘాటం అంటే అంతరాయం లేకుండా. నూలు అంటే తిలలు. నృశంసుడు అంటే దుష్టుడు. నేల మాలిగ అంటే భూమి లోపలి గదులు, భూమి లోపల ఉన్నటువంటి గదులు మనం నేల మాలిగ అంటాం. నృశంసుడు అంటే దృష్టుడు, ఇది చూసుకోవాలి. పక్షము కనురెప్ప. 15 రోజుల కాలాన్ని మనం పక్షం అంటాం. పరిమళం సువాసన. పరిపుష్టి అంటే అధికంగా సమృద్ధికి రావడము. పర్యటన అంటే పని నిమిత్తం ప్రయాణము. పాదుకలు అంటే పాంకోలు. పికము అంటే కోకిల. పాదుకలు అంటే పాంకోలు. పికము అంటే కోకిల. పాదుకలు అంటే పాంకోలు, పికము అంటే కోకిల. పికం చూసుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ పీఠిక అంటే గ్రంథ ప్రారంభ ఉపోద్ఘాతం. పురస్కారం అంటే సన్మానం బహుమతి. పృచ్ఛకుడు అంటే ప్రశ్నలు అడిగేవాడు. పొందిక అంటే పద్ధతి సరైన. పొలిమేర ఊరి చివరి ప్రదేశం. పొలపారగా అంటే ప్రకాశించు అతిశయించు. పొలపారగా అంటే ప్రకాశించు అతిశయించు. పోరు యుద్ధం. పౌత్రుడు మనువడు. ప్రత్యర్థులు ప్రతివాదులు. ప్రళయము అంటే సృష్టి నాశనం. ప్రవర్ధిల్లు అంటే వికసించు అభివృద్ధి చెందు అని చెప్పి. ప్రవర్ధిల్లు అంటే ప్రస్థానం ప్రయాణము. ఓకే. ప్రాచుర్యం గొప్ప పేరు పొందడము. ప్రాప్యము అంటే పొందదగినది, నీకు ఎంత ప్రాప్యం ఉంటే అంతే వస్తుంది అంటాం కదా, నీకు ఎంత పొందదగినది వస్తే అంతే వస్తుంది అని, రావాల్సి వస్తే అంత అట్లా. ఓకే. ప్రీతి అంటే ఇష్టము. ప్రేక్షకులు అంటే చూసేవారు. ఫలం అంటే పండు లేదా ఫలితము. బాహువులు కూడా ఇంపార్టెంట్. బాహువులు అంటే చేతులు అండి. ఓకే, మన చేతులు. నెక్స్ట్ మచ్చు తునక అంటే ఉదాహరణ. ఓకే, మచ్చు తునక అంటే ఉదాహరణ అనే మీనింగ్లో వాడతాం. మనోజ్ఞ అంటే అందమైనది. మరాళము, ఇది కూడా ఇంపార్టెంట్. హంస. మక్షిక అంటే ఈగ, ఇది కూడా ఇంపార్టెంట్. మానసము అంటే మనసు. మున్నుడి అంటే ముందు మాట. ముఖాముఖి అంటే ఎదురెదురుగా. ఓకే.
నెక్స్ట్ అండి మురిపెంగ అంటే ప్రేమగా, ఓకే. మూర్ఖుడు అంటే అవివేకి, మ్యూజియం వస్తువును ప్రదర్శించేటువంటి చోటు, అది తెలిసిందే. మృణాలము కూడా ఇంపార్టెంట్ అండి. తామర పువ్వు, మృణాలము అంటే తామర పువ్వు. మైత్రి, ఇలాంటివి ఎక్కువ అడుగుతారు. ఇలాగ మనకు ఏమన్నా ఇంపార్టెంట్ నేమ్స్ ఉన్నటివి ఎక్కువగా అడుగుతారండి. మైత్రి స్నేహము. మృక్కడి అంటే దుర్మార్గుడు. మంజుల అంటే అందమైన, ఓకే. నెక్స్ట్ చూసినట్టయితే మనకి యతి సన్యాసి, ఓకే. యథాలాపం అంటే ఏ ఉద్దేశం లేకుండా. యుగసంధి, రెండు యుగాల మధ్య ఉన్నటువంటి సమయాన్ని మనం యుగసంధి అంటాము. యోష అంటే స్త్రీ, ఓకే. యోష అంటే స్త్రీ. రజతోత్సవం 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసేటువంటి ఉత్సవం అండి. రజితం అంటే వెండి. రణక్షేత్రం అంటే యుద్ధభూమి. రిత్త అంటే అపవాదు, అపనింద, చెడ్డ పేరు, ఓకే. అపవాదు, అపనింద, చెడ్డ పేరు అంటే రిత్త అంటామండి, ఓకే. రోత అంటే అసహ్యం, ఓకే. ఇది మనకు తెలిసిందే. రంపటిల్లు అంటే విజృంభించు అంటే, రంపటిల్లు అంటే విజృంభించు. లయము అంటే నాశనము. లాస్యము అంటే నృత్యం అండి, ఇది కూడా ఇంపార్టెంట్. లాస్యము అంటే నృత్యము. లేశం అంటే అత్యల్పము. లంబితము అంటే వ్రేలాడేది అని అర్థము, ఓకే. లంబితము అంటే. వ్యధ అంటే బాధ. వాక్కు అంటే మాట. వామపాదం అంటే ఎడమకాలండి, ఓకే. వాత్సల్యం అంటే ప్రేమ. వాహిని అంటే నది, ఇది కూడా ఇంపార్టెంట్. వికలం అంటే బాధ, కలత. విగత దేహాలు, ప్రాణం లేని శరీరాలు, ఓకే. విభుడు అంటే ప్రభువు అని అర్థము. 9th క్లాస్ సంబంధించి మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లాస్ట్లో ఉన్నటువంటి వాటి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన టెస్సిరిస్తా అంటే విడువబడిన, ఓకే. విరివి అంటే ఎక్కువ, విరివిగా అంటాం కదా, ఎక్కువగా. విలాసము అంటే వైభోగము. వివేకం అంటే తెలివి. విస్తృత అంటే ఎక్కువ. విహగము అంటే పక్షి. విస్తృత అంటే ఏంటండి, ఎక్కువ. విహగము అంటే పక్షి. వీణులు అంటే చెవులు. వంచన అంటే మోసము. శరము అంటే బాణము, ఓకే. బాణము, శరము అంటే బాణం. ఇది కూడా ఇంపార్టెంట్. బాణంతోనే మనకు చూడండి అంబుకము అన్నా మనం బాణం అనే చెప్పుకున్నాము. అదేవిధంగా నారాచము అన్న కూడా బాణమే చెప్పుకున్నాము. అది చూసుకోవాలి. ఈ విధంగా మనకి చాలా రకాలుగా అడుగుతారు, ఓకే. శరము అన్న కూడా బాణమే. శక్రుడు అండి, శుక్రుడు కాదు ఇక్కడ, శక్రుడు. శక్రుడు అంటే ఇంద్రుడు. శపరి తీర్థం అంటే ఎగిరిపడే చేపలు ఉన్నటువంటి సరస్సునే మనం ఏమంటామంటే శపరి తీర్థం అని చెప్పి అంటాం. దాంట్లో చేపలు ఎగిరి అడ్డుమంది పడుతూ ఉంటాయి నీళ్ళలోకి. శారిక అంటే గోరువంక, చూసుకోవాలి ఇది కూడా. శారిక అంటే గోరువంక. శిథిలం ఛిద్రమైన. శ్రేయస్కరం అంటే ఉపయోగము. శ్రోతలు అంటే వినేవాళ్ళు. సకులు అంటే స్నేహితులు. సఖ్యం అంటే స్నేహము. సజ్జనులు అంటే మంచివాళ్ళు. సమాగమం సమావేశం. సమూపహరము అంటే ఫలితము. సస్యము అంటే పంట, ఓకే. సస్యము అంటే పంట. సహస్రాంశం అంటే 1000వ వంతు అని చెప్పి. సారస్వతం అంటే వాగ్మయం అండి. సారస్వతం అంటే వాగ్మయం. సారమతి న్యాయమైన బుద్ధి కలవాడు. సారథి అంటే నడిపేవాడు, ఓకే. రథసారథి అంటాం కదా, రథాన్ని నడిపేవాడు కృష్ణుడు అని మనం చూసుకుంటూ ఉంటాము. స్థిరం అండి, శాశ్వతము. శీరము అంటే నాగలి. సిరి అంటే ఏంటంటే, శీరము అంటే నాగలి. సిరి అంటే రైతు, అంటే నాగలిని ధరించిన వాడు, నాగలిని పట్టుకున్నవాడు అనే మీనింగ్లోకి వస్తుందండి. సిరి అంటే రైతు. శిరము అంటే నాగలి. సుతుడు అంటే కుమారుడు. సూనృతం అంటే సత్యము. సృజనాత్మకం అంటే కొత్తగా కనుగొనడము. సౌజన్యం అంటే మంచితనము. సౌదామిని అంటే మెరుపు. సౌదామిని అంటే మెరుపు. సౌరు అంటే అందం అండి. సౌరు అంటే అందం. సంస్తవం అంటే పొగడ్త. సంస్తవం అంటే పొగడ్త. స్థగీతం స్థిరంగా ఉండడము. స్థగీతం అంటే స్థిరంగా ఉండడము. స్థండిల శయ్య. స్థండిల శయ్య అంటే పడుకునేటువంటి మంచం. శయ్య అంటే మంచము, ఓకే. స్థండిల శయ్య అంటే పడుకునేటువంటి మంచము. హతి అంటే దెబ్బ, ఇది కూడా ఇంపార్టెంట్. హర్షం వ్యక్తం చేయడము. సంతోషం వ్యక్తం చేస్తున్నాం అనే మీనింగ్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు 10th క్లాస్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఇందులో అయితే మనకు లాస్ట్లో అయితే మనకు ఓన్లీ మీనింగ్స్ వరకే ఇచ్చారు, నానార్థాలు ఏమి ఇవ్వలేదు. లెసన్స్లో కవర్ అయిపోతుంది. ఈ విధంగా ఆల్మోస్ట్ లాస్ట్లో ఇచ్చినటువంటి మీనింగ్స్లో నుంచి ఎక్కువగా అడుగుతారండి. ఇప్పుడు నానార్థాలు అనే పర్యాయ పదాలు ఎలా అడుగుతారంటే, బాణం అనే దానికే చాలా రకాలుగా వచ్చింది. అంబకం అని, సో ఈ విధంగా శరం అని, సో అలాంటివే ఇంకా మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. పర్యాయ పదాల్లో రాయమని చెప్పి ఇలాగ ఇస్తారనమాట. బాణం అని చెప్పి అంబకము, శరము, నారాచము అని ఇవ్వడం. మూడింటికి బాణం అనే అర్థం. సో ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడే కవర్ అయితే వీళ్ళైతే ఇవ్వలేదు. నెక్స్ట్ క్లాస్లో మనం 10th క్లాస్ డిస్కస్ చేసుకుందాము. మొలకెత్తు, పుట్టు, ఓకే. అంకురించడం అంటే మొలకెత్తడము, పుట్టడము, ఓకే. అఖిలము అంటే
అశేషము అంతా, అఖిలం అంటాం కదా, అఖిలం అంటే అంతా అనే మీనింగ్లో వస్తుందండి. అశేషం. అంగలార్చు అంటే దుఃఖించు. అంగురులు, ఇది కూడా ఇంపార్టెంట్, పాదాలు. ఓకే, అంగురులు అంటే పాదాలు. అంబోధి అంటే సముద్రం, కడలి తెలిసిందే అండి. అణ అంటే రూపాయిలో 16వ వంతు విలువ గల నాణ్యాన్ని అణ అంటాము. అతిథి అంటే తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఇంటికి వచ్చే వాళ్ళు, బంధువులు. ఓకే, ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతిథులు అని అంటాము. అధిగమించడం అంటే దాటడం, మించడం. ఓకే, తెలియు, పొందు అని కూడా వాడతాము కొన్ని మీనింగ్స్, కొన్ని సెంటెన్సెస్లో. అనంతరము అంటే తర్వాత. అనవుడు అంటే అనగా, అన్నప్పుడు. అనవుడు అంటే అనృతం, అసత్యం, ఇంపార్టెంట్ ఇది. సూనృతం అంటే సత్యము, అనృతం అంటే అసత్యము. అపూపం పిండి వంట, అప్పం. అభిగరించు వడ్డించిన అన్నం మీద నెయ్యి ఇలా చిలకరించుతాం కదా, సో దాన్నే మనం ఏమంటామంటే అభిగరించు, వడ్డించిన అన్నం మీద నెయ్యి చల్లు లేదా చిలకరించు. నెక్స్ట్ అభిరమ్యం అంటే చాలా అందమైనది. నెక్స్ట్ అభీప్సితం కోరినది, అభీష్టము. అమాంతం అకస్మాత్తుగా, హఠాత్తుగా. అర్థం అంటే ధనము. నెక్స్ట్ అర్ఘ్యపాద్యములు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. అర్ఘ్యపాద్యములు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీళ్ళనే మనం అర్ఘ్యపాద్యములు అంటాం. అర్ధాంగ లక్ష్మి అంటే శరీరంలో సగమాగమైనటువంటి లక్ష్మితో సమానమైనటువంటి వారు ఎవరంటే భార్య, అర్ధాంగ లక్ష్మి అని అంటామండి. నెక్స్ట్ అల్పము అంటే సూక్ష్మము, కొంచెము. అవసరం అంటే సమయం, వేళ. అవసరం అంటే చూడండి ఇక్కడ సమయము, వేళ. ఓకే, అస్తధ్వస్తులై ఉనికి కోల్పోయిన వారై, సర్వం చెదరగొట్టుకున్న వారై. ఓకే, అస్తధ్వస్తులై. నెక్స్ట్ అస్మచ్చమూదములు అంటే మా సైన్యాధిపతులు, ఇది ఇంపార్టెంట్, ప్లస్ ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అహరహం ప్రతిదినము. కొత్త పదాలు ఇవన్నీ మనకు మోస్ట్ చూసుకోవాలి, ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎదిగాక 9th తెలుగు కొత్త బుక్ కాబట్టి ఓకే, అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ప్లస్ 10th నుంచి కూడా ఆల్రెడీ 9th తెలుగు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ చేస్తున్నాను, దాంట్లో కూడా ఎక్కువ ఛాన్సెస్. సో వినండి, ఇదైతే మనకు 10th క్లాస్ సంబంధించి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ కంఠం గొంతు దాకా, కంఠం అంటేనే గొంతు మనకు. ఆ కంఠం అంటే గొంతు దాకా. ఆగ్రహం అంటే కోపము. ఆప్యాయత అంటే ప్రీతి, ఇష్టము. ఆయతి అంటే ప్రభావము. ఆయత్తం అంటే సిద్ధము. ఓకే, ఆయత్తం కండి అంటే సిద్ధం కండి అని. ఆయువు జీవితకాలము. ఆవరణ అంటే ఆచ్ఛాదనం, మూత. ఓకే, ఆవేశపరులు అంటే తొందరపాటు గలవాళ్ళు. అస్పందితోష్టం అంటే అదిరేటువంటి పెదవి. ఓష్టం అంటే ఏంటి, పెదవి. అస్పందితోష్టం అంటే అదుగుతూ ఉంటుంది పెదవి అనేది. ఓకే, అది ఇందుబింబాస్య, ఇది కూడా ఇంపార్టెంట్. చంద్రబింబం వంటి ముఖం కలది. ఎవరంటే చంద్రముఖి. ఉత్పత్తి అర్థం కిందకి చెప్పుకుంటాము ఇవన్నీ కొన్ని. ఇనాం అంటే బహుమతి, మాన్యము. ఈనుడు అంటే సూర్యుడు. ఈప్సికం అంటే కోరిక. ఉదరం అంటే పొట్ట. ఉద్యమం అంటే ప్రయత్నం. ఉద్ధృతి అంటే ఉద్ధతి లేదా గర్వము. నెక్స్ట్ ఉపద్రవం అంటే ఆపద. ఉపద్రవం ముంచుకొచ్చిందంటే ఆపద ముంచుకొస్తుంది అని చెప్తాం కదా. సో ఆ విధంగా మీకు ఇవన్నీ తెలిసినట్టువే, ఓన్లీ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి మాత్రం మనకి కొత్తగా అనిపించేటివి, అవి మాత్రం చదువుకుంటూ పోతే సరిపోతుందండి. ఉపస్పర్శ అంటే స్నానం, ఆచమనాదికాలు. ఉపార్జితం అంటే సంపాదించినది. ఎల్లి అంటే రేపు. ఎల్లి అంటే రేపండి. మీకు ఎలా గుర్తుపెట్టుకుంటే ఎల్లి రేపురా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎల్లి అంటే రేపు అని అర్థమని. సో ఔద్ధత్యం అంటే ఉద్ధతత్వం, గర్వము, పొగరు అనే మీనింగ్లో వాడుతూ ఉంటాము. కటకట అంటే అయ్యయ్యో. కటకటపడు అంటే బాధపడము. కడ అంటే చివర. కంద భోజులు అంటే దుంపలు తినేవారు. కంద అంటే దుంపలు, భోజులు అంటే తినేవాళ్ళు, దుంపలు తినేవాళ్ళు. కన్నుగవ కన్నుల జంట. కమ్ర కరములు, ఇది కూడా ఇంపార్టెంట్. కరములు అంటే చేతులు, కమ్ర అంటే ఇంపైన చేతులు అని అర్థం. కరంబులు చేతులు. ఓకే, కరములు అన్నా కరంబులు అన్నా చేతులోనే వస్తుంది. కమ్ర కరములు అంటే ఇంపైన చేతులు, ఓన్లీ కరంబులు అంటే చేతులు. కరవటంబు అంటే బరినె, గిన్నె. కలభాష అంటే అవ్యక్త మధుర భాష, కలభాష అని చెప్తాము. నెక్స్ట్ అండి కలమధాన్యం, ఒక జాతి వరి పంట అండి. దీనికి ఒక పేరు అనేది ఉంటుంది, ఆ ధాన్యం, ఆ జాతి రకమైనటువంటి ధాన్యం పేరు అది కలమధాన్యం అంటామండి. కలవలం తొట్రుపాటు. కాడు అంటే అడవి. కానాచి అంటే చిరకాల వాసస్థానం అంటే ఆదిమ స్థానము, కానాచి. కుందాడు బాధ పెట్టినట్టు మాట్లాడడము అండి, కుందాడు అంటే. కుడుచు అంటే తాగు, భుజించు. కుడుచు అంటే కుముదిని అంటే తెల్ల కలువ తీగ. ఇది 9th కూడా మనకి ఇక్కడ రిపీట్ అయింది. కైరవము అంటే తెల్ల కలువ. కైరవం అంటే తెల్ల కలువ. కుముదిని అంటే తెల్ల కలువ తీగ. ఓకే, కురిడి అంటే కొబ్బరికాయలో ఎండినటువంటి కొబ్బరినే మనం కురిడి అని అంటాము.
కులిశం అంటే వజ్రాయుధం అండి. కుసుమస్తబకం పూలగుత్తి పూలగుచ్చం. కుసుమ స్తబకం కూడలి 4 దారులు కలిసేటువంటి చోటు. కూర్మం అంటే తాబేలు, కూర్మావతారం అంటాం కదా, తాబేలు అవతారము. కృషించు బక్కటిల్లు సన్నగిల్లు. కేసరములు పువ్వులోని పుప్పొడిలో గల భాగం, పుప్పొడి గల భాగాన్ని మనం కేసరాలు అంటాము. కైరవం తెల్ల కలువ, కైరవం అంటే తెల్ల కలువ. కుముదిని అంటే తెల్ల కలువ తీగ. ఓకే, మన 9th ఎర్ర కలువ అవి కూడా వచ్చున్నాయి, చూసుకోవాలి. కైరవ షండం, షండం అంటే ఏంటంటే సమూహం అనే అర్థం వస్తుంది. కైరవ అంటే తెల్ల కలువ, తెల్ల కలువల యొక్క సమూహము. కైలు చేయు ధాన్యాన్ని దూర్పారబెట్టి యజమానికి అప్పగించడాన్ని మనం అప్పగించడానికి సిద్ధం చేయడము. దీన్నే మనం ఏమంటామంటే కైలు చేయడం అని అంటాము. కొడిగట్టిన దీపాలు అంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాలనే మనము కొడిగట్టిన దీపాలు అంటాం, లేదా దీపాలు కొండెక్కుతున్నాయి అంటాం కదా. సో ఆ విధంగా మనం ఇక్కడ కొండాడడం అంటే పొగడ్డము, స్తుతించడము. కలుడు అంటే దుర్జనుడు, దుష్టుడు, చెడ్డవాడు. నెక్స్ట్ కినుడు అంటే దుఃఖితుడు. ఖేదం అంటే శోకం అండి. ఓకే, కలుడు ఇంపార్టెంట్, ఖేదం కూడా ఇంపార్టెంటే. ఖేదం అంటే శోకము, కలుడు అంటే దుర్జనుడు, దుష్టుడు, చెడ్డవాడుకి యూజ్ చేస్తాము. కినుడు దుఃఖితుడు. నెక్స్ట్ గరిమ అంటే శ్రేష్టత, గొప్ప. గ్రక్కున అంటే వెంటనే. నెక్స్ట్ గుద్దలి అంటే వేర్లు మొదలైనవి పెలగించేటువంటి సాధనాన్ని మనం అంటాము. గురి అంటే లక్ష్యము. గొడుగు పాగలు అంటే గొడుగులు గల పావు కోళ్ళు, కర్ర చెప్పులు అని చెప్తామండి. గోమయం అంటే ఆవు పేడ. గోరంత దీపం అంటే చిన్నగా వెలిగేటువంటి దీపము. ఘన వనజాత లోచన విశాలమైన తామర రేకులు అంటే కన్నులు గలది. లోచనము అంటే కన్నులు, లోచనము అంటే కన్నులు అనే మీనింగ్లో వస్తుంది. ఘన వనజాత లోచన విశాలమైన తామర రేకులు వంటి కన్నులు కలది. నెక్స్ట్ ఘాతము అంటే దెబ్బ. హతి అన్న కూడా దెబ్బే, హతి అన్న కూడా దెబ్బ. నెక్స్ట్ చట్టుబొమ్మ అంటే గెరిట. చెయ్యన అంటే వెంటనే, త్వరగా. చరణ ద్వంద్వం అంటే పాదాల జంట. ద్వంద్వం అంటే ఏంటి? జంట. చరణం అంటే పాదాలు. చాట్పు అంటే విధము, రీతి. చిగురు బోడి, ఇది కూడా ఇంపార్టెంట్. చిగురు ఆకు వంటి శరీరం గల స్త్రీ చిగురు బోడి అని అంటాము. చిరంతనుడు అంటే శాశ్వతుడు. నెక్స్ట్ ఛాత్రులు అంటే శిష్యులు, విద్యార్థులు. జేవురు అంటే ఎర్రనిది, ఎరుపు. జేవురు అంటే ఏంటంటే ఎర్రనిది, ఎరుపు అనే మీనింగ్లో వాడుతూ ఉంటాము. నెక్స్ట్ జంగా అంటే ఏంటంటే కాలి యొక్క పిక్క అండి. కాలి యొక్క పిక్కని జంగా అని అంటాం. జురి అంటే సెలయేరు. తడయు అంటే ఆలస్యం చేయు. తడవ అంటే మారు అంటే తడవ, ఈ తడవ అంటాం కదా, ఈ మారు, ఈసారి అన్నట్టుగా వాడుతూ ఉంటాం. మనము బాగా గుర్తు తెచ్చుకుంటే డైలీ యూజ్ వాడుతూనే ఉంటాం మన వ్యవహారిక భాషలో. తంత్రము, ఉపాయం. తన్మయులు అంటే తస్య రూపమైన వారు, తమను తాము మరిచిన వారనే మనము తన్మయులు అని అంటాము. తమం అంటే చీకటి. ఓకే, తిమిరం అన్నా కూడా చీకటే వస్తుంది, తిమిరం. ఓకే, తిమిరం అన్న చీకటే వస్తుంది, తమం అన్న చీకటే. తర్కం అన్న ఊహ, కారణం, కోరిక, ఒక శాస్త్రము. తపస్సులు తపస్సు చేసుకునే వాళ్ళు. తారాడడం తిరుగులాడము, జీరాడము. తాల్మి అంటే క్షమ, ఓర్పు, ఇంపార్టెంట్. తిమిరం అంటే చీకటి, ఇప్పుడే చెప్పాను. నెక్స్ట్ తొంటి అండి. తొల్లి, మొదటి, తొలుత, తొంటి. ఓకే, తొరగు విడుచుట, త్యజించుట. నెక్స్ట్ దిక్పది, దిక్పాలుడు. దివసము రోజు, పగలు. దివసేంద్రుడు అంటే సూర్యుడు. దివసం అంటే రోజు లేదా పగలు. దిక్పతి అంటే దిక్పాలకుడు అండి. దివసేంద్రుడు అంటే సూర్యుడు. మనకు ఇంపార్టెంట్, ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఆప్షన్స్లో నీకు కృష్ణుడు ఇవ్వడం, సూర్యుడు, చంద్రుడు, కృష్ణుడు, శివుడు అలా ఇవ్వడం జరుగుతుంది. దివసేంద్రుడు అండి. ఓకే, దివి ఆకాశం. దీదితి కిరణము, వెలుగు, కాంతి. దుశ్చరిత ఆలోచన చెడు తలపు అంటే చెడ్డ ఆలోచన. నెక్స్ట్ కవాటం ఇంపార్టెంట్. ద్వారబంధపు తలుపు అండి కవాటం అంటే. నలిరేగి అంటే విజృంభించడము, నిచయము, సమూహము. నిదాగం వేసవి, ఎండాకాలము. నిదానము అంటే మూల కారణము, నెమ్మది. నిర్జనం జనం లేనిది. నిశ అంటే రాత్రి. నిస్తంద్రుడు కునికిపాటు లేనివాడు, నిస్తంద్రుడు. నీవార ముస్తింపచుల్ సహజంగా పండే నిర్వివ ధాన్యాన్ని పిడికడి తీసుకొని కడుపు నింపుకునేవాళ్ళు. నివార ముస్తింపచుల్ నెట్టుకొను, పెరుగుతున్న. పంచజనుడు పాంచభౌతిక శరీరం కలవాడు మనిషి. పంచజనుడు పాంచభౌతిక శరీరం కలవాడు. పగిది విధం, ఇది ఉత్పత్తి అర్థం అండి. పగిది విధం, పనిచి, నియమించి, పంపి.
నెక్స్ట్ పరహితార్థం, ఇతరుల మేలు కోసము. పరాభవం, అవమానము. పరాభవం అంటే అవమానము. పరామర్శ అంటే చక్కగా విచారించడము. పరివారం అండి, పరిజనం. పరివారం అంటే పరిజనము. పరివాజ్రకుడు అంటే సన్యాసి, సంచారం చేసేవాడు. పరివ్రాజకుడు, పరివారం వేరు, పరివ్రాజకుడు వేరు. పారావారం, సముద్రం. పరివారం అంటే పరిజనం, పారావారం అంటే సముద్రము. పారాశర్యుడు, పరాశరుని కుమారుడు. ఎవరంటే వ్యాసుడు. పుట్టకురువు, ఇది మనకు ఉత్పత్తార్థము పరాశరుడు అనేది. పుట్టకురుపు అంటే క్యాన్సర్ వస్తుంది కదా, క్యాన్సర్నే మనము పుట్టకురుపు అంటాం లేదా రాచపుండు అని అంటాము. పూయిలోడు, వెనుతీయు, సంకోచించు, జంకు. పురంధ్రి అంటే కుటుంబ స్త్రీ. పులస్య బ్రహ్మ మానసపుత్రుడు. పెక్కండ్రు, చాలామంది. ప్రణమిల్లు అంటే నమస్కరించు. బుద్బుదం, నీటి బుడగ. ఇంపార్టెంట్. బుద్బుదం అంటే నీటి బుడగ. నీటి బుడగ ఎట్లా శబ్దం వస్తుంది, బుడబుడబుడ అని వస్తుంది కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి బుద్బుదం అని చెప్పి. బత్యాలు, ప్రతిరోజు భోజనానికి ఇచ్చేటువంటి ద్రవ్యం అండి, డబ్బులు ఇస్తాం కదా, జీతం అంటాం కదా, సో అది మనకు. భక్షణం, తిండి. భక్షించు, తిను. భక్షణం అంటే తిండి, భక్షించు అంటే తిను. నెక్స్ట్ బాసిల్లు అంటే ప్రకాశించు. భుక్తిశాల అంటే భోజనశాల. బురూహం అంటే భూమి నుంచి పుట్టినది, చెట్టు, ఉత్పత్తార్థం. భృంగం, తుమ్మెద. బీరు ప్లస్ ఎండ, బీరెండ. ఓకే, బీరెండ అంటే అధికమైనటువంటి ఎండ. నీరెండ అంటాము, లేత ఎండ అని. ఓకే, బీరెండ అంటే అధికమైన ఎండ, నీరెండ అంటే లేత ఎండ. అంటే అంత సెగ తగలకుండా లైట్గా మనకు సెగ అంటే తెల్లారితే వస్తూ ఉంటుంది కదా, సో అది అనుకోవచ్చు. లేదా ఈవినింగ్ ముగిసిపోయేటప్పుడు వచ్చేది కూడా మనకి అంత సెగ అనేది అనిపించదు. మందకోడి, సోమరి, జడుడు, చురుకుగా సాగకపోవడము. ఓకే, మందకోడిగా ఉంటాం ఎందుకు అంటాం కదా, డల్గా ఉండడము, చురుకుగా ఉండడు, సోమరిపోతుల్లాగా లేజీగా. మంద్రం, గంభీర ధ్వని. మత్స్యకంటి, మీనాక్షి, చేపల వంటి కన్నుల గల స్త్రీ. మత్స్యకంటి. ఓకే, మత్స్య అంటే ఏంటి, ఇక్కడ చేపలు, సో మనకు గుర్తుంటుంది బాగానే. మతిహీనులు, తెలివిలేని వారు. మదీయ, నా సంబంధమైన. మహాప్రస్థానము, దీర్ఘ ప్రయాణము. లోకాంతర యాత్ర, మరణం అన్న కూడా మనకి ఇక్కడ మహాప్రస్థానం అంటే మరణం అనేది కూడా చెప్పుకోవచ్చు. ప్రస్థానం అంటేనే ప్రయాణం అండి, మహా అంటే దీర్ఘ. ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఆ దీర్ఘ ప్రయాణం ఎప్పుడు చేస్తారు, చనిపోయినప్పుడే కదా, ఇంకా తిరిగి రాలేరు, సో అది మనకు మరణం. మధుకర భిక్ష, ఇల్లు తిరిగి అన్నం సేకరించుకోవడాన్ని మధుకర భిక్ష అంటాము. మిక్కుటం, ఎక్కువ. మీలనము, కళ్ళు మూయడం అండి. మీలనము అంటే కళ్ళు మూయడము. ముక్కంటే 3 కన్నుల కలవాడు, శివుడు. ములుగర్ర, ఎడ్లను తోలడానికి వాడేటువంటి ములకోల. ములికి అంటే మొనతేలినటువంటి భాగము, ముందర పక్క మొనతేలినటువంటి భాగాన్ని మనము ములికి అంటాము. మూర్ధం, ఉన్నతమైంది. మెండు, అధికం, ఎక్కువ. మోడు, ఆకురాలినటువంటి వృక్షం. మోహం, అజ్ఞానం. మోక్షలక్ష్మి, మోక్షం అనే లక్ష్మి. ఓకే, నెక్స్ట్ మౌలి, సిగ. మౌలి అంటే సిగ. యాతన, తీవ్రమైన వేదన. నరక దుఃఖం, యాతన అంటామండి. రజని, రాత్రి. నిశ అన్న కూడా మనకు వస్తుంది. రవలి అంటే ధ్వని, చప్పుడు. రుగ్నత అంటే జబ్బు. రుచిరం, కాంతి గలది. రేగి, ఎగసి, విజృంభించి. లలామ, శ్రేష్ఠురాలు, స్త్రీ. లలామ అంటే స్త్రీ. లసత్, ప్రకాశిస్తున్న. లసత్ అంటే లాతి, అన్యుడు లేదా అన్యము. లాతి అంటే లోచనము అంటే కన్ను. ఇవి ఇంపార్టెంట్, లలామ కానీ లసత్ కానీ లోచనం కానీ. నెక్స్ట్ అండి వాటిక అంటే వీధి. వాలం, తోక. వాసము, ఇల్లు. వ్యాసంగం, కృషి, పని. వ్యాసంగం అంటే కృషి, పని. ఏంటి ఇప్పుడు ఈ వ్యాసంగం పెట్టుకున్నావే అంటాం, అంటే ఏంటి ఇప్పుడు ఈ పని పెట్టుకున్నావే అని. విచ్చితి అంటే వేరు చేయడం, విభజించడము. ఓకే, విప్రులు, బ్రాహ్మణులు. వీడు, పట్టణము. వెరపు అంటే భయము. వెళ్ళి, ప్రవాహము. వేదోక్తం, వేదంలో చెప్పిన. శతాబ్దం, 100 సంవత్సరాల కాలం. శాంతుడు అంటే శాంతి కలవాడు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. శిలోంచ ప్రక్రములు, శిల ప్రకములు. పొలాల్లో రాలిన గింజలను ఏరుకొని, కంకుల గింజలను ఏరుకొని బ్రతికే వాళ్ళని మనము శిలాప్రకములు అని అంటాము. ఉంచ ప్రకములు అంటే శిలాప్రకములు అంటే పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని బ్రతుకుతూ ఉంటారు తినేసి. ఉంచ ప్రకములు అంటే రోళ్ళ దగ్గర చెదిరి పడ్డటువంటి బియ్యపు గింజలు, అంటే మనం దంచుతాం కదా, దంచిన తర్వాత రోళ్ళ దగ్గర పడి ఉంటాయి, అప్పట్లో మిషన్స్ ఏం లేవు, సో ఆ రోళ్ళ దగ్గర పడినటివి ఏరుకొని తినే వాళ్ళని మనము ఉంచ ప్రకములు అంటాము. పొలాల్లో రాలినటువంటి తింటే శిలా ప్రకములు, అవి ఏరుకుంటే. ఉంచ ప్రకములు అంటే రోళ్ళ చుట్టూరు పడినటివి చేసుకుంటే మనకు
ఉంచ ప్రకములు, ఈ రెండింటిని కలిసి అంటారు. శిలోంచ ప్రకములు, ఇక్కడ శిలా ఉంచ రెండింటిని కలిపి చెప్పారు. సో ఓకే చూసుకోవాలి. షండం అంటే సమూహము, సంచయం అంటే సమూహము కూడిక, దీని గురించి చూడండి సమూహం అనేది కూడా వస్తుంది. సంచయం అన్న షండం అన్న ఒకటే వస్తుంది. నెక్స్ట్ సద్దు శబ్దము చప్పుడు, సరభ సోస్తవం అధికమైన కోరిక, అధికమైన వేగంతో కూడినటువంటి పూనిక. సత్వం దేహబలము, సత్ృతి సత్కారము సన్మానము. సరిత్తు అంటే నది, వాహిని అన్న కూడా నది వస్తుంది, సరిత్తు అన్న కూడా నది. ఇట్లా మీకు ముందర పక్క వచ్చినటువంటివన్నీ గుర్తు తెచ్చుకోండి, బాగా ఈజీగా ఉంటుంది. సంధ్యా సమయ సంబంధమైన. సుంత అంటే చూసుకున్నాం, ఇది సుంతైనా అంటే కొంచెమైనా, ఇంచైనా, ఇంతైనా అంట కదా, ఇసుకమంతా అని కూడా. సుధాకరుడు అంటే చంద్రుడు, సుధాకరుడు అంటే చంద్రుడు. సూడిగములు చేతి గాజులు, సూడిగములు అంటే చేతి గాజులు. సేచనం అభిషేకము, సైరించుట క్షమించు, ఓర్పు. సౌదామిని మెరుపు, సౌరభము సువాసన. సౌదామిని అంటే మెరుపు, సౌరభం అంటే సువాసన. స్మితం చిరునవ్వు, హాసం. స్మితం అంటే స్మిత కాదండి, స్మితం చిరునవ్వు, హాసము. స్నిగ్ధం దట్టమైనది చిక్కైనది, ప్రీవియస్ బిట్ ఇది, ప్రీవియస్ డిఎస్సి బిట్ ఇది. స్నిగ్ధం అంటే దట్టమైనది చిక్కైనది. ఇంకోటి కూడా వచ్చింది మనకు సేమ్ మీనింగ్లోనే చూసుకోవాలి. క్షుత్పిపానులు పిపాసులు, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక. ఈడ క్షుత్పిపాసలు అని ఉంది. ఓకే, అంటే ఆకలి దప్పిక రెండు, ఆకలి దప్పికలు. క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక, ఆకలి దప్పులు అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నానార్థాలకు వెళ్ళిపోదాము. అనృతము అంటే అసత్యము, సేద్యము, వాణిజ్యము. అనృతము అంటే అసత్యం అండి, సునృతం అంటే సత్యం కదా, అనృతం అంటే సేద్యము, సేద్యమైన వస్తుంది, అసత్యమైన వస్తుంది, వాణిజ్యం అనేది వస్తుంది. నానార్థాలు అంటే అనేక రకాల అర్థాలు వస్తాయి ఒక పదానికి. ఏం చూడండి సమాన పదాలు కాదు, వేరే వేరే మీనింగ్ ఉన్నటువంటి పదాలు విడివిడిగా చూసుకుంటే ఇదే మనకు నానార్థాలు చూసుకొని పెట్టాలి. అమృతం అంటే సుధా నీరు ముక్తి. ఆశ కోరిక దిక్కు, నాకు నువ్వే దిక్కు, నాకు నువ్వే ఆశ ఇంకా అంటాం కదా, సో ఆ విధంగా దిక్కు కూడా యూజ్ చేస్తాము. కంకణము తోరము నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించేటువంటి ఆభరణాన్ని మనం కంకణం అంటాం. తోరము అది కూడా అంటామండి, నీటి బిందువుని కూడా మనం కంకణం అనే అంటాం. కన్ను నేత్రము చూపు. బండి చక్రము, కన్నుకి నానార్థం బండి చక్రం కూడా వస్తుంది. నెక్స్ట్ కళ చదువు, శిల్పం, చంద్రునిలో 16వ వంతు. ఓకే, కాలము సమయం, నలుపు. చావు ఎలా వస్తుంది, కాలం చెల్లింది తనకి అంటాం కదా, అంటే మరణం అనేది సంభవించింది అని, అట్లా కూడా మనం చావు అని చూస్తాము, కాలం అయిపోయింది అంటాం కదా, అలా విధంగా. కుండలి పాము, నెమలి, వరుణుడు. కులం అంటే వంశము, జాతి, ఇల్లు. ఓకే, కృషి సేద్యము, యత్నము. నెక్స్ట్ గుణం అంటే స్వభావము, వింటినారి. గురువు ఉపాధ్యాయుడు, తండ్రి, పురోహితుడు, బృహస్పతిని కూడా మనం గురువు అనే అంటాము, జూపిటర్. చరణము పాదము, పద్యపాదము, కిరణము. చరణము అంటే పాదము, పద్యపాదాన్ని చరణం అంటాం, కిరణాన్ని కూడా మనం అంటాం. నిట్ట ఉడుచు అంటే ఉప్పొంగు, విజృంభించు, రోమాంచితముగు. ఓకే, ఫలం పండు, ప్రయోజనం, సుఖం. ఓకే, ఈ మీనింగ్స్లో వాడుతూ ఉంటాము. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. ముద్ర గుర్తు, అచ్చువేయడము, ఒక అలంకారము. ముద్ర అనేది ఏంటంటే గుర్తు, అచ్చువేయడము, ఒక అలంకారము. రాజు ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. లెస్స అంటే శ్రేష్టం, యుక్తం, కుశలము. లెస్స అంటే శ్రేష్టం, యుక్తం, కుశలం. వనం తోట, అడవి, జలం. వాసం ఇల్లు, వస్త్రం. వాసం అంటే వస్త్రం కూడా యూజ్ చేస్తామండి, నివాసం అంటాం కదా, ఇల్లు అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు, కాపురం అనేది గుర్తుంటుంది. వస్త్రం అన్నా కూడా మనకు వాసానికి నానార్థంగా వస్త్రం చెప్పుకోవచ్చు. వివరము, వివరణము, రంధ్రము, దోషము అండి. ఓకే, దోషం కూడా వస్తుంది దీనికి, రంధ్రం అనేది కూడా వస్తుంది. వీడు ఇతడు, పట్టణము. కొన్ని మీనింగ్స్ సెంటెన్స్ బట్టి మనకు వీడు అనేది ఏం చేస్తామంటే ఇతడు అనే మీనింగ్ వస్తుంది. కొన్ని సెంటెన్సెస్లో కూడా పట్టణం అనే మీనింగ్లో కూడా మనం వాడుతూ ఉంటాము. వెళ్ళి లెసన్స్లో ఇచ్చున్నారు మనకు అది ఆల్రెడీ. వెళ్ళి ప్రవాహము, పరంపర, తెలుపు. వెళ్ళి అంటే ఓకే చూసుకోవాలి. శరము అంటే బాణం అండి, నీరు, రెల్లు. శరము అంటే బాణము, నీరు, రెల్లు. శాఖ అంటే కొమ్మ, చెయ్యి, వేద భాగము. నెక్స్ట్ సమయము, కాలము, ప్రతిజ్ఞ, సిద్ధాంతము. సూత్రము నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. సూత్రం అంటే నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. అందుకే నూలిపోగు అంటాం మనం, మంగళసూత్రాన్ని కూడా సూత్రం అని అంటాం చూడండి, దారం అన్నట్టుగా. నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. హరి అంటే కోతి, ఇంద్రుడు, విష్ణువు. ఓకే, నెక్స్ట్ అండి పర్యాయ పదాలు చూసినట్టయితే ఇప్పుడు నానార్థాలు చూసాము. పర్యాయ పదాలు సమాన అర్థం కలిగి ఉంటాయి. అంబోధి అంటే సముద్రం, కడలి, సాగరం. ఇవన్నీ సమాన అర్థాలు కలిగినటివి. ఓకే, అనలం అంటే అగ్ని, నిప్పు, జ్వలనం. ఇంపార్టెంట్, అగ్ని, నిప్పు, జ్వలనం. నెక్స్ట్ అనృతము అంటే అసత్యం, అబద్ధం, బొంకు.
అరణ్యం అంటే విపినం, అడవి, అటవీ, వనం, ఇది తెలిసిందే. అన్నం అంటే బువ్వ, కూడు, బోనం కూడా అన్నం అనే అంటాము. అర్ధాంగి అంటే భార్య, పత్ని, ఇల్లాలు. అహిమకరుడు అంటే సూర్యుడు, బాణుడు, రవి, భాస్కరుడు. ఆగ్రహం అంటే కోపం, క్రోధం, అలుక. ఓకే. ఆజ్ఞ అంటే ఆదేశం, ఆన, ఉత్తర్వు, నిర్దేశము. హాస్యం అంటే ముఖం, ఆసనం, మోము. ఎలుక, మూషికం, కనకం. కనకం రెండోగా వస్తుంది. ఓకే. కనకం అన్న కూడా మనకి ఇక్కడ ఎలుక. కన్ను అక్షి, చక్షువు, నేత్రం, నయనము. అక్షి, చక్షువు, నేత్రం, నయనం. కప్ప, బేకం, దర్దురం, మండూకం. బేకం, దర్దురం, మండూకం. కరి అంటే ఏనుగు, గజము. కమలము అంటే పద్మము, నలినము. కార్ముకం, కమలము అంటే పద్మము, నలినము. కార్ముకం అంటే బిల్లు, ధనస్సు, శరాసనం, సింగిని. కైరవం అంటే కలువ. ఓకే. కల్హరం, కుముదము, ఇందీవరము. కైరవం అంటే మామూలుగా ఇంతకుముందు మనము నార్మల్ అర్థాల్లో చూసుకుంటే కైరవం ఏం చెప్పుకున్నాం, తెల్ల కలువ అని చెప్పాము. పర్యాయ పదాలు అడిగారంటే కనుక ఇవి పెట్టాలి మనము. ఓకే. ఇందీవరం అంటే మనకి ఇక్కడ నల్ల కలువ అని వస్తుంది. అకార్డింగ్ టు పర్యాయ పదాలు అయితే మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. కొండాడి బుక్లోనే ఇచ్చారు కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కొండాడి, పొగర్తి, సృజించి, నృతించి. కోరిక, వాంఛ, తృష్ణ, ఈప్తికం, ఇది రిపీట్ అవుతూనే ఉంది, ఏం కాదు. కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. కౌముది అంటే. గిరి అంటే కొండ, పర్వతం, అద్రి. గృహం అంటే ఇల్లు, గేహం, నికేతం. ఇల్లు, గేహం, నికేతం. చంద్రుడు, ఇంద్రుడు కాదు, ఇంద్రుడు. శశాంకుడు, నిశాకరుడు. ఓకే. అంటే మనకి ఇక్కడ నిశ అంటే రాత్రి కనిపిస్తాడు కదా మనకు, అలాగా శశాంకరుడు, నిశాకరుడు, ఇంద్రుడు. చాట్పు, విధం, భంగి, రీతి, తీరు. చెట్టు, వృక్షం, తరువు, భూరూహం. తమస్సు లేదా తమము, చీకటి, అంధకారం, ఇరులు. ఓకే. తమస్సు అండి, తపస్సు కాదు, తమస్సు, తమం, చీకటి, అంధకారం, ఇరులు. దయ, కృప, కనికరం, కరుణ. దేహం, శరీరం, తనువు, కాయం. నెక్స్ట్ ధరణి, భూమి, ధరిత్రి, పృథ్వీ. నరుడు అంటే మానవుడు, మనిషి, మర్త్యుడు. నలిరేగు అంటే విజృంభించు, చెలరేగడము, విజృంభించడము. ఓకే. 2 సార్లు ఇచ్చారు. నిక్కం, నిజం, సత్యం. పల్లె అంటే ఊరు, గ్రామము. నెక్స్ట్ పవనము అంటే గాలి, వాయువు. మారుతం అన్న కూడా పవనమే. పసిడి, బంగారం, కాంచనం, పుత్తడి. పసిడి అంటే బంగారము, కాంచనము, పుత్తడి. పారాశర్యుడు, వ్యాసుడు. బాదరాయనుడు, కానీనుడు. పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయనుడు, కానీనుడు. పువ్వు, కుసుమం, పుష్పం, విరి అన్నా కూడా మనకు పువ్వే. ఓకే. విరులు అంటాం, అందుకే విరులు అంటే ఏంటంటే పువ్వులు అని చెప్పి. నెక్స్ట్ బ్రాహ్మణుడు, ద్విజులు, విప్రులు, భూసురులు. ఓకే. భూమి మీద ఉండేటువంటి దేవతలు అని బ్రాహ్మణుల్ని పోలుస్తూ ఉంటాము. విప్రులు అంటే బ్రాహ్మణులు. భాగీరథి, గంగానది, జాహ్నవి, పావని. భోజనము, తిండి, ఆహారం, భోగము. మరణం అంటే మృత్యువు, నిర్యాణం చెందడం అని అంటాం కదా, అంటే మరణం కిందకే వస్తుంది. చావు. నిర్యాణం అంటే ఆకలి, అన్నము ఏమి తినకుండా నీళ్ళు తాకుండా అలాగే ఉండి చనిపోవడం అనేది జరుగుతుంది. మిన్ను, ఆకాశం, గగనం, నింగి. యశస్సు, కీర్తి, ఖ్యాతి. రవి, సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు తెలుస్తుంది. ఇది కూడా. రాత్రి, నిష, రజని, యామిని. రాత్రి ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు. నిష, రజని, యామిని, రాత్రి అనేది. రుగ్నత, జబ్బు, వ్యాధి, రోగం. వనిత, మహిళ, స్త్రీ, పడతి. వివరము, రంధ్రం, బిలం, కలుగు. వివరం, రంధ్రం, బిలం, కలుగు. వృక్షము, తరువు చెట్టు, భూరూహము. వెల్లి అంటే ప్రవాహం, వెల్లువ. శివుడు, శంకరుడు, రుద్రుడు, భవుడు. సంఘం, సమూహం, బృందం, గుంపు. ఓకే. సుంత అంటే కొంచెమైనా అంటాం కదా, సో ఇంచుక, ఇసుమంత, కొంచెం. సూర్యుడు, రవి, అహిమకరుడు, బాణుడు. స్మరణ అంటే తలపు, ఆలోచన, బుద్ధి. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు చూద్దాము. అంగన అంటే శ్రేష్టమైన అవయం కలది, స్త్రీ. అమృతం అంటే మరణం పొందింపనది, ఇది సుధా. ఈశ్వరుడు, స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు, ఇంపార్టెంట్. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. శివుడు, కరి, తొండం కలది అంటే కరము కలది అంటే ఏనుగు. కరము అంటే చెయ్యి వస్తుంది మరియు తొండం కూడా వస్తుంది, అందుకే ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు. నానార్థాల కిందకి చెప్పుకోవచ్చు అది. గురువు, అంధకారం అనే అజ్ఞానమును ఛేదించువాడు అని రావాలి. ఉపాధ్యాయుడు, ఛేదించువాడు అని రావాలండి. ఓకే. చిత్రగ్రీవం, చిత్రమైన వర్ణాలతో కూడినటువంటి కంఠం గలది ఏదంటే పావురము. జురి, కాలక్రమంలో స్వల్పమైపోయేది, ప్రవాహము. తాపసుడు, తపస్సు చేసేవాడు. ముని, దేహుడు, దేహం కలవాడు, ప్రాణి.
పతివ్రత, పతిని సేవించుటయే నియమంగా కలిగినది లేదా పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది. సాధ్వి, ఓకే. పక్షి, పక్షాలు కలది అంటే రెక్కలు కలది. పిట్ట, పవనజుడు, పవనుని వల్ల పుట్టినవాడు అంటే వాయువుడికి పుట్టినవాడు. హనుమంతుడు, పార్వతి, హిమవంతుడనే పార్వతీరాజు కూతురు పార్వతీదేవి. పుత్రుడు, పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు. కుమారుడు, పురంధ్రి, గృహాన్ని ధరించేది. ఇల్లాలు, పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది. భవాని, భవుని భార్య. పార్వతి అంటే శివుని భార్య. పార్వతి, భవాని అని ఉంటుంది. ఓకే ఓకే. మిత్రుడు, సర్వభూతముల పట్ల స్నేహం కలవాడు. సూర్యుడు, సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు. మిత్రుడు అందరికీ ఒకటేగా ఇస్తాడు కదా మనకి వెలుగు, ఎండ కిరణాలు అన్నీ. ముని, మౌనం దాచి ఉండేవాడు. ఋషి, మూషికము, అన్నాదులను దొంగలించేది. ఎలుక, మోక్షం, జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది. ముక్తి, వనజము, వనంలో పుట్టినది ఏదంటే పద్మము. వనం అంటే నీరు అనే మీనింగ్లో కూడా వాడుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, వనం అంటే నీరు అనేది కూడా వస్తుంది. అడవి, వనం, నీరు అని కూడా మనం పెట్టుకోవచ్చు. నానార్థాలు చూసుకున్నాం ఆల్రెడీ. సో వనజము అంటే వన నీటిలో పుట్టినది పద్మము. శివుడు, సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు. మంగళప్రదుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఏంటి మనకి ఇక్కడ స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు అన్నాము. శివుడు అని ఇచ్చారనుకోండి రివర్స్ అదే కదా అని చెప్పి అది రాయకూడదు. సాధువులు హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రియుడు. శివుడికి ఉత్పత్తార్థం వేరు, ఈశ్వరుడికి ఉత్పత్తార్థం వేరు. ఓకే. సన్యాసి, సర్వము న్యాసం చేసినవాడు అంటే సర్వాన్ని వదిలేసినవాడు. సముద్రము, చంద్రోదయం వల్ల ఎక్కువగా వృద్ధి చెందేది ఏదంటే వార్ది, సముద్రం అండి. ఓకే, ఇది మనకు లాస్ట్ ఇంకా ప్రకృతి వికృతులు చూద్దాము. మోస్ట్ దీంట్లోంచి ఎక్కువగా రావచ్చు. అంబ అనేది అందరూ వికృతి అనుకుంటూ ఉంటారు, కాదు. అంబ అనేది ప్రకృతి, అమ్మ అనేది వికృతి. ఓకే. ఆజ్ఞ, ఆన, ఆర్యుడు, అయ్య, ఆసక్తి, ఆసక్తి, ఆహారం, ఒగిరం, ఉపాధ్యాయుడు, వజ్జ. మీరు గమనించారా ఆల్మోస్ట్ ఇక్కడ ద్విత్వాక్షరాలు ఎక్కువగా వస్తాయి వికృతి పదాల్లో. ఓకే, ఇక్కడ సంయుక్త అక్షరాలు వచ్చినప్పటికీ ఇక్కడ ఎక్కువగా ద్విత్వాక్షరాలే కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ చూడండి, కనిపించిందంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే అది వికృతి అనే చెప్పచ్చు. కొన్ని వాటికి మాత్రమే అది వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు, ఆల్మోస్ట్ షా అనేది సాగా మారిపోతుందండి. ఓకే, ఆ ఈశ్వరుడు ఈశ్వరుడు. కష్టం, కస్తి. నెక్స్ట్ కవి, కయి, కవిత, కైత. కార్యము, కజ్జము, కావ్యం, కబ్బం. కుడ్యం అంటే గోడ. కులం అంటే ఇక్కడ కు అంటే ఊ వచ్చింది కదా, ఊ అనేది ఓగా మారిపోతుంది. కులము, కొలము. గుణము, గొణము. గుహ, గొబ. గృహం, గీము. గౌరవం, గారవం. చిత్రం, చిత్తరువు. ఛాయ, ఛాయ. జ్యోతి, జ్యోతి. దోషం, దోషం. ధర్మం, దమ్మం. ఓకే, ఇక్కడ ద్విత్వాక్షరం వచ్చింది. నిద్ర, నిదుర లేదా నిద్దుర అనేది కూడా రాస్తాం ద్విత్వాక్షరం చూడండి. నిత్యము, నిత్యలు, నిత్యము. రెండు రైట్ ఆన్సర్స్. నిత్యము అంటే నిత్యలు, నిత్యము. పక్షం అంటే పక్క, పక్షి అంటే పక్కి. ఇక్కడ ద్విత్వాక్షరమే వచ్చింది. పంతి అంటే బంతి. పట్టణము అంటే పట్టము, పట్టణము అంటే పట్టము. ఓకే, పుణ్యం అంటే పుణ్యం, ద్విత్వాక్షరం. పుత్రుడు, బొట్టెడు, ద్విత్వాక్షరం. ఆల్మోస్ట్ ఎక్కువగా అలాగే ఉంటాయి మనకు, ద్విత్వాక్షరాలే వస్తాయి. కానీ దేనికి దేని వచ్చింది మాత్రం మనం చూసుకోవాలి ఖచ్చితంగా. పుస్తకము, పొత్తము. పుష్పము, పువ్వు. ప్రాణము, పానం. బంధువు, బంధువు. భాష, భాష. భిక్ష, బిచ్చం. భిక్ష అంటే బిచ్చం అండి. ఓకే. భక్తి, భక్తి. భాగ్యం, భాగ్యం. బ్రహ్మ, బొమ్మ, బొమ్మ. ఓకే, రెండు రైట్ ఆన్సర్సే అవుతాయి. బొమ్మ అయినా రాయొచ్చు, బొమ్మ అయినా రాయొచ్చు. రెండు ఇస్తారు మనకు ఆప్షన్స్లో, 1 and 2 అనైనా ఇవ్వచ్చు. ఓకే. యాత్ర, జాతర. లక్ష్మి, లచ్చి. లేక, లేక. రత్నం, రతనము. రాటు, రాటు. రేడు, రాటు, రేడు. రాశి, రాశి. రాజ్ఞి, రాణి. వాటిక, వాడ. విజ్ఞానం, విజ్ఞానం. విద్య, విద్యే, విద్య. శక్తి, శక్తి. శాస్త్రం అంటే చట్టం అండి. శాస్త్రం అనేది ప్రకృతి, చట్టం అనేది వికృతి. శ్రీ అనేది ప్రకృతి, శ్రీ అనేది వికృతి. సుఖం, సుఖం. స్వామి, సామి. ఓకే,
ఇది మనకు సంబంధించి ప్రకృతి వికృతులు ఇవన్నీ చూసుకున్నాం. మోస్ట్లీ మీకు ఇందులో నుంచి అడగచ్చు, లాస్ట్ పేజ్ నుంచే ఎక్కువగా అడుగుతారు. ఇక్కడ మనకు టెట్కి కూడా 8th క్లాస్ నుంచి లాస్ట్ పేజ్ నుంచే 2 బిట్లు డైరెక్ట్గా పడిపోవడం జరిగింది. ప్రకృతి వికృతులు మరియు నానార్థాలు పర్యాయపదాలకు సంబంధించి ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇదంతా మీరు కంపల్సరీ చదువుకోవాల్సిందే. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.